ప్రముఖ నటి భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్కు చీఫ్ అడ్వైజర్గా ఉన్న రేణు దేశాయ్ రీసెంట్గా జూబ్లీ హిల్స్లో అటవీ పర్యావరణ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ గారిని వారింట్లో చాలా ఫార్మల్గా కలిశారు. ప్రపంచంలోనే ప్రప్రథమంగా నెలకొల్పనున్న గీతా యూనివర్సిటీకి సంబంధించిన వివరాలను రేణు దేశాయ్ మంత్రి సురేఖ గారికి వివరించారు. రేణు దేశాయ్కి మంత్రి సురేఖ బట్టలు, బంగారు గొలుసు పెట్టి సత్కరించారు. ఇక ఈ క్రమంలోనే వచ్చే వారం ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ గురించి ఆంధ్రలోని పెద్దవాళ్లతో మాట్లాడే అవకాశాలున్నట్లు రేణుదేశాయ్ తెలిపారు. అదేవిధంగా ఆనంతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా కలిసి మాట్లాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత కాలంలో ఆధ్యాత్మికతను కూడా పిల్లలు అలవర్చుకోవాలని రేణుదేశాయ్ భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ అభిప్రాయం. ఇలా అఫీషియల్గా పవన్ను రేణుదేశాయ్ కలుస్తున్నారని తెలుసుకున్న ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఇక పవన్ రేణుదేశాయ్ విడిపోయి చాలా ఏళ్ళు అవుతున్న సంగతి తెలిసిందే.